హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ సిరి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియో వచ్చి నార్మల్ బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేయాలనేది ఈ వీడియో అండి. ఫస్ట్ అయితే నేను ఆదికైతే లైనింగ్ బ్లౌజ్‌ని తీసుకున్నానండి. కానీ కట్ చేసేది మాత్రం మామూలు లైనింగ్ బ్లౌజ్ అండి. ఇక్కడైతే ఫస్ట్ అయితే హ్యాండ్ హైట్ చూసుకోవాలండి. లెంత్ ఉందో కరెక్ట్‌గా మనం చూసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలండి. నేనైతే 1 ఇంచు పైకి పెట్టాలని అనుకుంటున్నానండి. ఇప్పుడైతే 1 ఇంచు పైకి పెట్టుకొని ఒక 1 డ్రా అయితే స్ట్రైట్‌గా గీసుకోవాలండి. ఇప్పుడైతే ఒక లైన్ షోల్డర్ దగ్గర ఒకటి ఎక్స్ట్రా ఖర్చు కోసం అండి. ఒకటి ఆర్మ్ లూజ్ షోల్డర్ కట్ నుండి ఆర్మ్ లైన్ ఫస్ట్ కుట్టు వరకు తీసుకోవాలండి. నాకైతే 8½ 9 వచ్చిందండి. సో మనం 3 మీద ఒక గీత గీసుకుంటే సరిపోతుంది. క్రాస్‌గా నేను ఒక గీత అయితే ఒక గీత తక్కువ తీసుకొని 8 ఇంచులు తీసుకుంటున్నానండి. తీసుకున్న తర్వాత స్ట్రెయిట్‌గా ఒక లైన్ వేసుకోవాలా. ఇక్కడ నుండి క్రాస్‌గా 1½ ఇంచు తీసుకున్నాను. నేను ఏ సైజ్ వాళ్ళకైనా అండి 1½ ఇంచు ఆర్మ్ సైజ్ అయితే తీసుకుంటే సరిపోతుంది. చూస్తున్నట్టుగా నీట్‌గా కర్వ్ షేప్ అయితే ఇక్కడ డ్రా చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే హ్యాండ్ అయితే ప్రాపర్‌గా కట్ చేసుకోవాలండి. మనకైతే ఇక్కడైతే మడతలు రాకుండా నీట్‌గా ఆర్మ్ అని కట్ చేసుకుంటే మనకి నీట్‌గా వస్తుందండి. చూడండి ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్‌కొచ్చి లోతులు అయితే తీసుకుంటే సరిపోతుంది హ్యాండ్‌కి. నీట్‌గా ఇది పక్కన పెట్టుకోవాలండి ఈ క్లాత్‌ని. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండీ! ఇదంతా రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నీట్‌గా మనం బ్యాక్ పార్ట్ అయితే ఇప్పుడు కట్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ అనేది ఆహ్, ఫోల్డింగ్స్ అని ఉండాలండి. ఇప్పుడైతే నీట్‌గా ఎక్స్ట్రా క్లాత్‌నంతా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. చూడండి. ఇప్పుడైతే మనం ఆది బ్లౌజ్ అయితే తీసుకొని కింద చెస్ట్ లూజ్ కోసం చూసుకోవాలండి. ఆర్మ్ కింద ఉండే లూజ్ అయితే చూసుకుంటే మనం సరిపోతుంది. కరెక్ట్‌గా నీట్‌గా వచ్చేస్తుందండి ఇక్కడ. దీన్ని ఆర్మ్ లూజ్ చూసుకొని వీటిని సగానికి ఫోల్డ్ చేసుకొని, ఆ సగాన్నయితే ఇక్కడ డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం ఆర్మ్ లెంత్ అయితే చూసాము కదండీ! దాంట్లో వచ్చి నాకైతే 19½ వచ్చింది. అంటే 19½ దీంట్లో సగం వచ్చి 9½ వస్తుందండి. ఆ మార్కింగ్ ఇక్కడ గీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే వెనక బ్యాక్ సైడ్ ఉండే పార్ట్‌ని నీట్‌గా అలా పెట్టేసుకొని మనకి ఎంత ఉందో ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచు, పావు ఇంచు గీసుకొని అదంతా డ్రా చేసుకోవాలండి. ఆ డ్రా చేసుకున్న కాడ స్ట్రెయిట్‌గా ఒక లైన్ గీసుకుంటే నీట్‌గా స్కేల్‌తో సరిపోతుందండి. ఇప్పుడైతే బ్యాక్ నెక్ పార్ట్ ఎంతైతే ఉందో ఆ బ్యాక్ పార్ట్ అక్కడ గీసుకోవాలండి. ఒక పావు ఇంచు మనం కుట్టు కోసం అయితే గీసుకోవాలి. ఇది చూడండి నీట్‌గా ఒక లైన్ డ్రా చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే నెక్ చూసుకోవాలండి ఎంతుంది. మనం నీట్‌గా నెక్ సైజ్ అనేది చూసుకుంటే మనకైతే ఇక్కడ 8 వస్తుంది. 8 అంటే 8½ పెట్టుకుంటే సరిపోతుంది. పావించు ఖర్చు కోసం అయితే పోతుందండి. మనం పైన ఫ్రంట్ పార్ట్ ఉంది కదండీ! నెక్ దగ్గర అది 2½ పెట్టుకోవాలి. కింద అయితే 3 పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు చంక తీసుకోవాలండి. ఆర్మ్ సైజ్ ఎంతుందంటే మనం ఇందాక కొలుచుకున్నాం కదండీ! ఆర్మ్ సైజ్ వచ్చి 7 వచ్చింది మనకు. అంటే 7, 7½ వచ్చేలా డ్రా చేసుకుంటే సరిపోతుందండి. టక్స్ వచ్చి మనము కింద బ్యాక్ పార్ట్ లెంత్ చూసుకొని పెట్టుకున్నాం కదండీ! హాఫ్ సైజు. దానికి మిడిల్‌లో ఉండేటట్టు టక్స్ ఇచ్చుకొని మనం కట్ చేసుకుంటే నీట్‌గా సరిపోతుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్‌ని తీసుకొని నీట్‌గా దాన్ని డ్రా చేసేసుకోవాలండి. ఫస్ట్ అయితే నెక్ సైజ్ తీసుకోవాలి. నెక్ సైజ్ అనేది ఎప్పుడు మనం కరెక్ట్‌గా ఉండేలా చూసుకోవాలండి. దాన్ని సాగదీసినట్టు చూడకూడదు. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు బాగా అర్థమవుతుందండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అండి నీట్‌గా ఇలా బ్లౌజ్‌ని అయితే పెట్టేసుకొని నెక్ అనేది ఇలా మెజర్‌మెంట్ చేసుకోవాలండి. నెక్ అయితే మనకైతే ఇక్కడ 6 అలా వస్తుంది. ఆ 6ని మనం నీట్‌గా బ్లౌజ్ కూడా పెట్టుకొని చూసుకోవాలండి. 6 అనేది వస్తుందా లేదనేది. బ్లౌజ్ ఎప్పుడు సాగదీసినట్టు పెట్టకూడదండి. నీట్‌గా పెట్టుకుంటే మనకు బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది నీట్‌గా వస్తుందండి. చూసారు కదా! ఇట్లయితే ఇప్పుడు ఉక్సు పట్టీ అండి. ఉక్సు పట్టీ చూసారు కదండీ! ఇప్పుడైతే షేప్ పార్ట్ మనము ఈ గ్యాప్ అనేది ఎలా ఉంటుందంటే నెక్ ఉక్సు పట్టి ఉంది కదండీ! 2½ ఇంచు డాట్‌కి వచ్చి 1 ఇంచ్ అయితే డిఫరెంట్ ఉండేలా డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు ఉక్సు పట్టి దగ్గర నుంచి కింద నుండి రెండో ఉక్సు డాట్ ఉంది కదండీ! అదైతే డ్రా చేసుకొని ఈ ఉక్సు పట్టికి ఇది మధ్యలో ఉండే గ్యాప్‌ని మెజర్ చేసుకొని వస్తున్నాను ఇలా పైన కూడా షేప్‌కి 2½ డ్రా చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో నీట్‌గా ఫ్రంట్ పార్ట్ అయితే మనకు వచ్చేస్తుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. మరిన్ని వీడియోస్ కోసం కింద అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.